నమస్తే అండి. ఆహా వంటలకు స్వాగతం. ఈరోజు సండే అండి. ఈ మధ్య నమస్తే అండి. ఆహా వంటలకు స్వాగతం. ఈ మధ్య వర్షాలకి సరిగ్గా వీడియో తీయలేదండి. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, సాధించలేదు. అందుకని కొంచెం రెస్ట్ తీసుకున్నానండి వీడియోకి. ఇదిగోండి ఈరోజు సండేలో చేపలు గండి, అది గండి కాకుండా బొచ్చి తెచ్చిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ముళ్ళులు ఉండవు, ఎక్కువ ముళ్ళులు ఉండవు. గెడ్డికి ముళ్ళులు ఉంటాయి ఎక్కువ, కానీ బొచ్చుకు ఉండవండి. బొచ్చుకి చాలా ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, చాలా బాగుంటుంది. గెండి బొచ్చి ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇది చేపలు ఈరోజు చేశాను, వేడివేడిగా వేసుకొని తింటున్నానండి. ఈరోజు సండే కదా, చూడండి ఎంత బాగుంటాయి ముక్కలు. అస్సలు చేదలేదు, గట్టిగా ఉన్నాయండి ముక్కలు. బొచ్చి బాగుంటుందండి, బొచ్చికి ముళ్ళులు ఉండవు, చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను వీడియోలు కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి, వర్షాలు వస్తున్నాయి, అందుకని చేయలేకపోయాను వీడియోలు. సారీ అండి. కొంచెం రెస్ట్ తీసుకొని గ్యాప్లుగా తీస్తాను వీడియోలు, అందుకని కంటిన్యూగా చేయలేకపోతున్నాను. ఇంట్లో వంటలు పిల్లలు కొంచెం రెస్ట్ కావాలని నేను ఆలోచిస్తున్నాను. సారీ అండి, ఏమనుకోండి. ఇంక నుంచి ఎదుగుండి వేడివేడికి తింటున్నాను. ఇప్పుడు అన్నం రైస్ వండాను, కూర చేశాను, వేడివేడికి తింటున్నానండి. అది తల నేనే తింటాను, తల తోక నడుము ముక్కలు అవి నేను వేసుకుంటాను. మంచి మంచి ముక్కలన్నీ మా మనవాళ్ళకి మా పాప వాళ్ళు తింటారండి. నాకు తల అంటే ఇష్టము. బొచ్చి తల బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది బొచ్చి తల, మంచిది కూడా తింటేది. అందుకని తిన్నానండి, తల తిన్నాను. చాలా టేస్ట్గా ఉంది, అన్ని కరెక్ట్. నెల్లూరు చేపలు ఫేమస్ అండి. నెల్లూరులో చేపలు చాలా ఫేమస్. చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. పులుసేసి కొంచెం చింతపండు పులుసేసి టమాటాలు ఉల్లిపాయలు వేసి చేస్తే లాస్ట్లో మసాలాలు ఉంటాయండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి త్వరగా వేయించేసి పొడిగా చల్లేస్తే దాంట్లో కొత్తిమీర, సూపర్ అండి. చేపల పులుసు 3 రోజులైనా గట్టిగా ఉంటుందండి. పులుసుకి, ముక్కకి, చేపకి సూపర్ ఉంటుందండి చేపల పులుసు. అయితే అందులో మేము చాలా సీనియర్లు కదండి వంటల్లో, సూపర్ చేస్తామండి.